తరతరాలుగా భూమిని సాగు చేస్తూ ఉన్నప్పటికీ కూడా పట్టాదార్ పాస్ పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం రైతులకు ఒక శుభవార్త చెప్పింది. ఇకపై వాస్తవంగా సాగులో ఉన్నటువంటి వారిని గుర్తించి అత్యాధునిక సర్వే టెక్నాలజీ ద్వారా భూముల యొక్క వివరాలు నమోదు చేసి పాస్ పుస్తకాలు అందించే దిశగా ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతుందని మనకు ప్రభుత్వ వర్గం చెబుతుంది. అయితే రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు 70 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి మొత్తం 2310 గ్రామాలలో రీసర్వే నిర్వహించామన్నారు. అయితే ఈ సర్వే ద్వారా భూమి యొక్క వివాదాలు, రికార్డులలో ఉన్నటువంటి తప్పులు, ప్రభుత్వ భూములు మరియు వాటితో పాటు సాగు చేస్తున్నటువంటి భూములపై ఉన్న సమస్యలను శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. అందువలన అసలు ఎంజాయ్మెంట్ సర్వే అంటే ఏమిటి, ఎవరికి పాస్ పుస్తకాలు ఇస్తారు, 5 ఎకరాల లోపు భూమి సాగు చేస్తున్నటువంటి రైతులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, ఈ రీసర్వే వల్ల భూ వివాదాలు ఎలా పరిష్కారం అవుతాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ గ్రామంలో కూడా ఈ యొక్క సర్వే జరిగే అవకాశం ఉందో లేదో తెలుస్తుంది. మీకు లాలెన్స్ టీవీ వీడియోలు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే మీరు మాకు సపోర్ట్ కూడా చేయవచ్చు. ప్రతి వీడియో కింద కనిపించే థ్యాంక్స్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు నచ్చిన అమౌంట్ ద్వారా సపోర్ట్ చేయవచ్చు. అలాగే జాయిన్ బటన్ పై క్లిక్ చేసి కూడా మన ఛానల్లో మెంబర్ గా చేరవచ్చు. మీ సపోర్ట్ వల్ల ఛానల్ గ్రోత్ ఎంతగానో పెరుగుతుంది. మరిన్ని లీగల్ వీడియో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మొదటి విషయానికి వస్తే, సాగులో ఉన్నటువంటి రైతుకు పాస్ పుస్తకాలు ఇచ్చే ప్రభుత్వం నిర్ణయం ఇవ్వాలా వద్దా అనే ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంది అంటే, రాష్ట్రంలోని తరతరాలుగా భూములను సాగు చేస్తూ వస్తున్నప్పటికీ కూడా పట్టాదార్ పాస్ పుస్తకాలు రైతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి వాస్తవంగా సాగులో ఉన్నటువంటి రైతును గుర్తించి వారికి పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ ప్రకారం సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి భూ సమస్యల పరిష్కారం లభించే అవకాశం ఉంది. రెండో విషయానికి వస్తే, రాష్ట్ర వ్యాప్తంగా 2310 గ్రామాలలో రీసర్వే. అయితే ఈ కార్యక్రమం భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని 70 చొప్పున రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేయడం జరుగుతుంది. మొత్తం 2310 గ్రామాలు ఉండగా సర్వే నిర్వహించనున్నారు. అయితే ఈ సర్వేను 4 విడతలలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి గ్రామంలో భూ సర్వే వాస్తవ స్థితిని గుర్తించి సరైన రికార్డును సిద్ధం చేయడానికి ఈ యొక్క ప్రయత్నం చేయబోతుంది ప్రభుత్వం. మూడో విషయానికి వస్తే, కకరావాయి గ్రామంలో పైలట్ ప్రాజెక్టుకు విజయవంతం. ఎందుకోసం అంటే, తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సొంత నియోజకవర్గం అయినటువంటి పాలేరు పరిధిలో తిరుమలపాలెం మండలం సంబంధించినటువంటి కాకరవాయి గ్రామంలో మొదటిసారిగా ఈ సర్వే చేపట్టడం జరిగింది. అయితే అత్యాధునిక రోవర్ టెక్నాలజీ సహకారంతో నెల రోజుల పాటు సర్వే నిర్వహించి రైతుల భూములు, రోడ్లు, ప్రభుత్వ భూములు, వాటితో పాటుగా ప్రజా స్థలాలు ఖచ్చితంగా గుర్తించారు. అయితే ఈ ప్రయోజనాత్మకమైనటువంటి సర్వే విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు ఈ యొక్క విధి విధానాన్ని. నాలుగో విషయానికి వస్తే, సర్వే నిర్వహణ విధానం ఎలా ఉండేదంటే, కకరావాయి గ్రామంలో మే 10వ తేదీ నుంచి 5 ప్రత్యేక బృందాలు పనిచేశాయి. అయితే సర్వేయర్లు రైతుల వారీగా భూములను కొలిచి వివరాలు నమోదు చేశారు. ప్రతి రైతు పేరు, భూమి యొక్క విస్తీర్ణం, సరిహద్దులు వంటి వివరాలన్నీ కూడా డిజిటల్ రూపంలో నమోదు చేయడం జరిగింది. అలా చేసిన అనంతరం ల్యాండ్ పార్సల్ మ్యాపింగ్ రూపొందించారు. దీంతో భూముల యొక్క ఖచ్చితమైన స్థానం, వాటితో పాటు విస్తీర్ణం కూడా పూర్తిగా నమోదైంది. ఐదో విషయానికి వస్తే, ఫామ్ 6 నోటీసులు, వాటితో పాటుగా అభ్యంతరాల యొక్క పరిష్కారం ఎలా ఉండేదంటే, సర్వే ప్రారంభానికి ముందు రైతులకు ఫామ్ 6 కింద నోటీసు జారీ చేయడం జరిగింది. నిబంధనల ప్రకారం 15 రోజుల గడువు ఇచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టడం జరిగింది. సర్వే సమయంలో వచ్చినటువంటి వివాదాలు లేదా అభ్యంతరాలను పరిష్కరించేందుకు ఆర్డీఓ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని కూడా వేయడం జరిగింది. రైతులు తమ యొక్క అభ్యంతరాలను కమిటీ ముందు ఉంచే అవకాశం కల్పించడంతో పారదర్శకంగా సర్వే పూర్తయింది. ఆరో విషయానికి వస్తే, ల్యాండ్ పార్సల్ మ్యాపింగ్ తో పట్టాల జారీ. అంటే సర్వే పూర్తయిన తర్వాత ప్రతి రైతుకు సంబంధించినటువంటి ల్యాండ్ పార్సల్ మ్యాప్ సిద్ధం చేయడం జరిగింది. ఈ మ్యాప్ ఆధారంగా భూమి యొక్క యాజమాన్యాన్ని నిర్ధారించేందుకు, పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో భూ వివాదాలు తగ్గే అవకాశం ఉందని ఎంతగానో భావిస్తున్నారు అధికారులు, రైతులు కూడా. ఏడో విషయానికి వస్తే, తాళ్లపెంట గ్రామంలో భూ వివాదం పరిస్థితి ఎలా వచ్చిందంటే, ఖమ్మం జిల్లా
పెనుమండ్ల మండలం తాళ్లపెంట రెవెన్యూ పరిధిలో సంవత్సరాలుగా భూ వివాదాలు కొనసాగుతూ వస్తూ ఉన్నాయి. తాళ్లపెంట, కర్రలపాడు, బ్రాహ్మణకుంట, బ్రహ్మల్లకుంట ఈ గ్రామంలో సుమారుగా 2200 ఎకరాలకు పైగా సాగు భూములు ఉన్నాయి. అయితే రికార్డులు మరియు క్షేత్రస్థాయిలో అయితే భూమి యొక్క వివరాలు సరిపోవడం లేదు. అనేక సమస్యలు లేవనెత్తడం జరిగింది. 8వ విషయానికి వస్తే పాస్ పుస్తకాలు మరియు భూమి యొక్క విస్తీర్ణం యొక్క వ్యత్యాసం ఎలా ఉండేదంటే కొన్ని సర్వే నెంబర్లలో పాస్ పుస్తకాలలో నమోదైనటువంటి విస్తీర్ణం వాస్తవంగా భూమిలో ఉన్నటువంటి విస్తీర్ణం సరిపోవడం లేదు. కొంతమంది రైతులు పాస్ పుస్తకాలలో ఒక సర్వే నెంబర్ ఉండగా వారు సాగు చేస్తున్నటువంటి భూమి మాత్రం వేరే సర్వే నెంబర్లో ఉంది. యాజమాన్య హక్కులో వివాదాలు ఏర్పడుతున్నాయి. 9వ విషయానికి వస్తే మిగిలిన భూములపై మరోసారి రీసర్వే. అలా అంటే 6 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సర్వేలో 1125 ఎకరాల భూములను గుర్తించి పాస్ పుస్తకాలు జారీ చేయడం జరిగింది. అయితే మిగిలిన సుమారు 1100 ఎకరాల ఆర్ఎస్ఆర్ అసైన్ భూములు వాటితో పాటు ప్రభుత్వ భూములు కూడా ఉండడంతో పెండింగ్ లో ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు మొత్తం ప్రాంతాన్ని మరోసారి రీసర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10వ విషయానికి వస్తే 5 ఎకరాల లోపు భూమి యొక్క సాగు చేస్తున్నటువంటి వారికి యాజమాన్య హక్కుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే తాతల కాలం నుండి సాగు చేస్తున్నప్పటికీ కూడా రికార్డులు లేని రైతులకు ఈ సర్వే ద్వారా ప్రయోజనం కలుగుతుంది. 5 ఎకరాల లోపు భూమి కలిగి దీర్ఘకాలికంగా సాగు చేస్తున్నా కూడా రైతులకు ల్యాండ్ పార్సెల్ మ్యాప్ ఆధారంగా భూ ఆధార నెంబర్ కేటాయించి యాజమాన్య హక్కులు కల్పించబడతాయి. 11వ విషయానికి వస్తే భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం ఎలా ఉన్నదంటే ఈ రీసర్వే ద్వారా కేవలం రైతుల భూములే కాకుండా అటవీ భూములు, ప్రభుత్వ భూములు వాటితో పాటుగా ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించేటువంటి భూములకు కూడా శాశ్వతమైనటువంటి సరిహద్దులు గుర్తించనున్నారు. దీనివల్ల భూమి ఆక్రమణాలు, సరిహద్దుల యొక్క వివాదాలు వాటితో పాటు రికార్డుల్లో ఉన్నటువంటి పొరపాట్లు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా. 11వ విషయానికి వస్తే భూమి యొక్క వివాదాలకు శాశ్వత పరిష్కారం ఎలా దక్కుతుంది అని మనం వీడియోలో మాట్లాడుకున్నట్లయితే ఈ రీసర్వే ద్వారా కేవలం రైతుల భూములే కాకుండా అటవీ భూములు, ప్రభుత్వ భూములు వాటితో పాటుగా ప్రజా భూములకు సంబంధించినటువంటి ఇక్కడ మనం 12వ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ యొక్క భారీ రీసర్వే కార్యక్రమం ద్వారా వాస్తవంగా భూములను సాగు చేస్తున్నటువంటి రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ల్యాండ్ పార్సెల్ మ్యాప్, భూ ఆధార్ నెంబర్లు వాటితో పాటుగా పట్టాదార్ పాస్బుక్ పుస్తకాలకు సంబంధించినటువంటి జారీ ద్వారా భూమి యొక్క యాజమాన్య వ్యవస్థను మరింత పారదర్శకత ఉండడంతో పాటు దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే దిశగా ముందడుగేయబోతుంది ప్రభుత్వం. మనం వీడియో కంక్లూజన్ లో మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఎంజాయ్మెంట్ సర్వే దాంతో పాటుగా రీసర్వే కార్యక్రమం వల్ల సంవత్సరాలుగా పాస్ పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి రైతుకు ఊరట లభించే అవకాశం ఉంది. వాస్తవంగా సాగులో ఉన్నటువంటి భూములను గుర్తించి ల్యాండ్ పార్సెల్ మ్యాప్ ఆధారంగా యాజమాన్య హక్కులను కల్పించడం ద్వారా భూమి యొక్క వివాదాలను తగ్గించడమే ఈ యొక్క కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతుంది. అయితే ప్రతి కేసు, భూమి రికార్డులు, సర్వే వివరాలు వాటితో పాటుగా సర్వే నిబంధనల ప్రకారం పరిశీలించబడతాయి. కాబట్టి రైతులు సర్వే సమయంలో తమ యొక్క వద్ద ఉన్నటువంటి పాత పత్రాల ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవడం చాలా మంచిది. ఇప్పటివరకు ఈ వీడియోలో అసలు రీసర్వే అంటే ఏమిటి, సర్వే ఎందుకు చేస్తున్నారు, సర్వే గల ఉపయోగాలు ఏమిటి, సర్వే చేస్తే బాగుంటుందా ఉండదా అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి. మీ రైతులు లేదా స్నేహితులకు వాటితో పాటు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ భూములు, రెవెన్యూ మరియు చట్టపరమైనటువంటి అంశాలపై ఇలాంటి తాజా సమాచారం తెలుసుకోవడం కోసం మన లాలెన్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.